మందిరంలో నువ్వు కూర్చునే స్థలం నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపించింది. కొంతమంది చర్చికి వస్తారా, ముందు ప్లేస్ ఉన్నా ముందుకు వచ్చి కూర్చోరు. ఆ కిటికీ పక్కన కూర్చోవటం, ఆ గోడ పక్కన కూర్చోవటం, మూలను కూర్చోవటం. ఎప్పుడు కూడా బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు మూలను కూర్చోవటం కానీ, చాటును కూర్చోవటం కానీ, ఎక్కడో ఒక మూలను కూర్చొని నక్కోవటం కానీ, ఇలాంటి పని దేవుని పిల్లలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా అపరాధ భావం నిజంగా నేను నిలుబడి చేస్తుందా, క్షమించయ్యా, ఇక మీదట నేను అలా చేయనయ్యా, నీ మందిరానికి వస్తానయ్యా, నన్ను అంగీకరించయ్యా అని నువ్వు ధైర్యం చేసి దేవుని సన్నిధికి వస్తే, ఈరోజు చెడ్డోడివే, ఆ చెడ్డోడిని రేపు దేవుడు మంచోడిగా మారుస్తాడు. నేను మంచోడిని కాదయ్యా అని నీ ఆత్మను కృంగదీసుకుంటూ నువ్వు మూలకి చాటుకి వెళ్ళిపోయావనుకో, అక్కడి నుంచి సైతానుగా నిన్ను పట్టుకొని ఇంకెన్నడూ దేవుని దగ్గరికి రాకుండా నిన్ను వెనకే ఉంచుతాడు. ఇంకొక మాట కూడా చెప్తాను, అగ్ని మంటలాగా దేవుని సన్నిధిలో రగిలే వ్యక్తులు ఉంటారు చూసారా, పాటలు పాడేటప్పుడు చక్కగా చప్పట్లు కొడుతూ ఆత్మలో తన్మయులై వాక్యం శ్రద్ధగా వింటూ తమ ఆత్మను రేపుకుంటూ దేవుని సన్నిధిలో హృదయమార ఆరాధిస్తారే, వాళ్ళ ప్రక్కన కూర్చో, వాళ్ళలో ఉన్న సెగ నిన్ను కూడా తాకి నీవు ఆత్మపూర్ణుడిగా మారిపోతావు. మండే కట్టెల మధ్యలో నువ్వు కూర్చుంటే నీవు మండటం ప్రారంభిస్తావు. దేవుని కొరకు రగిలే వ్యక్తుల మధ్యలో నువ్వు కూర్చుంటే నీ ఆత్మ రగలటం ప్రారంభిస్తుంది. దేవుని కొరకు బ్రతకాలనే ఉద్యోగం కలిగిన వ్యక్తులతో వాళ్ళ సహచర్యం చేస్తే చాలు, వాళ్ళ ఒంటివాడిగా నువ్వు మార్చబడతావు.